బేబీ లాంటి అంత పెద్ద హిట్లో అంత కాంప్లికేటెడ్ క్యారెక్టర్ అంత కన్విన్సింగ్గా చేసి తర్వాత మళ్ళీ నీకు అంటే ఇలాంటి స్క్రిప్టులు రాక నువ్వు చేయట్లేదా, లేక నీకు నచ్చిన కథలు నీ దగ్గరికి రావట్లేదా, లేకపోతే నువ్వు చెయ్యట్లేదా, ఏంటి? వాట్ ఈస్ దిస్ గ్యాప్? ఈ లవ్ మీ ఇఫ్ యూ డేర్ సినిమా పైనే చాలా బిలీవ్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో అంత టఫ్ ఉంది ఎట్లా చేసినా ఇందులో కూడా నాకు అన్ని టఫ్ సిచ్యువేషన్స్ అంత డిఫరెంట్ క్యారెక్టర్ కోసం నేను చూస్తుండే కదా. నాకు ఇది అనిపించి ఈ సినిమా రిలీజ్ వరకు నేను మీరందరూ చూసి అది విట్నెస్ చేసి చెప్తే అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది బేబీ సినిమా లాగా నీ చుట్టూరా తిరిగే కథేనా ఇది? అలా నేను అనట్లేదు, బట్ నేను ఎంతవరకు అయితే క్యారెక్టర్ ప్లే చేశానో అది ఈజీ అయితే కాదు, చాలా టఫ్ అని చెప్తున్నాను. ఓకే, ఆశీష్తో పేరు ఎట్లా ఉంది? ఇట్స్ గుడ్. ఇట్స్ గుడ్ సార్, గుడ్ టు వర్క్ విత్ హిమ్. థ్యాంక్ యూ. సార్ మీరు అడిగారు కదా ఇది తన చుట్టూ తిరిగే కథ అని అడిగారు కదా, ఎవరి చుట్టూ అని. చిన్న ఆన్సర్ ఇది, దివ్యావతి చుట్టూ తిరిగే కథ. కనిపించని ఒక ఫోర్స్ గురించి తిరిగే కథ దివ్యావతి. కనిపించని నాలుగో సింహం దివ్యావతి. సార్ వెనకాల పోస్టర్ చూస్తేనేమో దివ్యావతి కనిపిస్తుంది కదా, అది ప్రియా క్యారెక్టర్. ప్రియానా? అంటే ఆ ఛాయలు చూస్తుంటే గోస్ట్ మనం సక్సెస్ అయ్యాం, కన్ఫ్యూజ్ అవుతున్నారు. ముగించేస్తాం, మనం అక్కడే తిరుగుతున్నాం కాబట్టి. తను చెప్పింది ఏంటంటే కథ చెప్పినప్పుడు కూడా తను బాగా రాసుకున్న ఒకే ఒక మాట ఏంటంటే, గుడిలో పూనకం వస్తే దేవుడు పట్టిందంటారు, దేవత పట్టిందంటారు, గుడి బయట జరిగితే దయ్యం పట్టిందంటారు. చూసే ధోరణే కదా తేడా అనేది హీరో. సో దాన్ని బట్టి తను ఎలా డీకోడ్ చేస్తాడనేది కథ అంతే. ఆశీష్ గారు, మీ డేర్ అనేది గురించి ఒక క్వశ్చన్ అడుగుతాను. డేర్ గురించి. సో ఇప్పటి వరకు దిల్ రాజు గారు 20 years నుంచి మేము దిల్ రాజు గారి గురించి జర్నలిస్టులకు కానీ బయట ప్రపంచానికి కానీ తెలియని ఒక సీక్రెట్ చెప్పాలి మీరు. ఇక్కడ రాజుగారు లేరు కదా. సడన్గా అడిగేసరికి నేను ఏం చెప్పాలో గుర్తు రావట్లేదు సార్ నాకు. మీకు తెలియని, జర్నలిస్టులకు తెలియని, మీకు తెలియకుండా ఏముంటాయి సార్? మొత్తం తెలిసిందే మీకు. తెలియదు సార్, లాస్ట్లో చెప్పేస్తా. ఇప్పుడు నాకు ఒకసారి థాట్ ఆలోచించుకోవాలి, ఏం చెప్పాలో ఫస్ట్ ఆలోచించుకోవాలి నేను. దాని తర్వాత వైష్ణవి గారు, సో మీరు కూడా డేర్ చేయాలి. మీ సినిమా టైటిల్ కదా, ఈ టైటిల్ మీరు సినిమా ఇండస్ట్రీలోని హీరోలు ఎంతమందికి చెప్పుంటారు? ఒకరికి ఫోన్ చేసి ఇప్పుడు చెప్పగలరా ఈ టైటిల్? మీకు నచ్చిన హీరో సార్, నేను ఎంతమందికి ఏం చెప్పలేము మొన్న. సరే, మీకు నచ్చిన హీరోకి ఒకరికి ఇప్పుడు ఫోన్ చేసి చెప్పగలరా ఈ టైటిల్? ఆనంద్ దేవరకొండకు ఫోన్ చేసి చెప్పమను. నెంబర్ ఉండాలి కదా సార్, పాపం బేబీ సిగ్గుపడుతుంది. టైటిల్ ఫోన్ చేసి ఏం చెప్పాలి? మీ సినిమా గురించి, మీ సినిమా టైటిల్ చెప్పు. టైటిల్ చెప్పి పెట్టేయాలి, లవ్ మీ ఇఫ్ యు డేర్ అని పెట్టేయాలి, అంతేనా? ఓ షిట్, అయ్యో ఏంటండి అంతే, లవ్ మీ ఇఫ్ యు డేర్ అని పెట్టేయాలి. టైటిల్ ఒకటి చెప్పి పెట్టేయాలి మ్యామ్. అంటే ఆన్సర్ రాకుండా ఫాస్ట్ పెట్టేయచ్చా? అలా అవ్వదా? నో వెయిట్, ఆన్సర్ వినండి. ఓకే. నాకు కాల్ చేస్తున్నారు ఆవిడ. హలో హలో హాయ్, నథింగ్, యువర్ ఆన్ స్పీకర్. లవ్ మీ ఇఫ్ యు డేర్. ఓకే, జస్ట్ సే రిపీట్, లవ్ మీ ఇఫ్ యు డేర్. నేను చెప్పాలనా? రిపీట్ చేయండి. బేబీ మొత్తం చూసినా కదా, బేబీ అయిపోయినాక కూడా అవన్నీ చెప్తే బాగోలేము. అరే అట్లీస్ట్ రిపీట్, నో ఇజ్జత్ తీస్తున్నారు. ఓకే, సి వీఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా అండ్ ఆల్, ఎవ్రీబడి ఆర్ లిసనింగ్, యూ షుడ్ జస్ట్ సే లవ్ మీ ఇఫ్ యు డేర్. మా టీం అందరితో చెప్పిస్తాయి సార్, అందరం చెప్తాం. సరే, లవ్ మీ ఇఫ్ యు డేర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ స్టేజ్ మీద ఉన్నా అని చెప్పాలి, లేకపోతే తర్వాత మాట్లాడుకోవాలి. ఆల్ ది బెస్ట్ అండి.
థ్యాంక్ యూ సార్. అరుణ్ గారు సార్ సినిమా ఇప్పుడు వరకు అంటే కథ వరకు చెప్పేశారు చైతన్య గారు. ఆల్మోస్ట్ చెప్పేశారు సార్. క్లైమాక్స్ ఒకటి బ్యాలెన్స్ ఉంది, ఒకటి బ్యాలెన్స్ పెట్టింది. చెప్పండి సార్. సో ఇంత చేసినా అంటే మీరు ఇంకా ఏం దాస్తున్నారు? కథ సినిమా ఎందుకు చూడాలి కామన్ ఆడియన్? చాలా మంచి క్వశ్చన్ అడిగింది సార్. యాక్చువల్లీ నా ఫస్ట్ క్వశ్చన్ అడిగింది మీరే గుర్తుందా? సో మై ఫస్ట్ ఎవర్ మీడియా క్వశ్చన్, ఎందుకు చూడాలి? ఓ అంటే నాకు ఎందుకు థియేటర్ చెప్పాలి? క్లోజ్ అయిపోతున్నాయి అంటున్నారు చాలా మంది. థియేటర్ అవుతున్నాయి. IPL ఇంకా ఉంది, 26th వరకు IPL ఉంది, 25th. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు చూడాలన్నా? ఆర్ థియేటర్కి రావాలి అంటే ఆడియన్ మీరు నాకు ఎందుకో ఈ కథ చెప్పాలనిపించింది, బట్ ఎందుకు చెప్పాలనిపించింది కూడా తెలియదు. లైక్ ఇట్ ఫెల్ట్ లైక్ లవ్ని చాలా ఆడ్గా చూసామో, మనం కార్నర్ చేసామో, బాక్స్లో పెట్టామో. లవ్ అంటే చాలా స్టీరియోటైప్గా చూస్తాం కదా, ఇదే లవ్. ఒకప్పుడు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుని చంపేసేవారు, ఇప్పుడు అట్లీస్ట్ ఇంటర్ రిలీజన్ చేసుకుంటే చంపేశారు. తర్వాత ఇంటర్ క్యాస్ట్, అప్పుడు అమ్మాయి అబ్బాయి కూడా పెళ్లి చేసుకుంటున్నారు. వాట్ నెక్స్ట్? సో ఇట్ ఈస్ ఆల్వేస్ సంథింగ్. ఫిల్మ్ మేకర్స్ ఎప్పుడు 2 steps అహెడ్ ఉండాలి సార్. ఒక్కొక్కసారి ప్రొడ్యూసర్స్ సే దట్ ఇది అర్థం అవుతుంది లేదు ఆడియన్ కానీ, బట్ స్టిల్ అండర్స్టాండబుల్ లిమిట్స్లో యూ హ్యావ్ టు బి 2 steps అహెడ్. ఐ థింక్ దట్ వాట్ వీ రోట్, ఐ రోట్ అన్న బికాస్ ఎవ్రీవన్ ఈజ్ ఇన్వాల్వ్ ఇన్ ఇట్. ఆశీష్ గారు అన్నట్టు కథ ఫస్ట్ కన్సీవ్ చేసినప్పుడు వెరీ స్కేర్డ్. నాకే భయం ఉంది, నేను ఫస్ట్ డైరెక్టర్ అని రాజు గారికి భయం ఉంది, నాగా గారికి భయం ఉంది. సో వీ ఆల్ ఆర్ స్కేర్డ్. అసలు టైటిల్ మేము ఫస్ట్ మూవీకి టైటిల్ పెట్టలా, లవ్ మీ ఇఫ్ యూ డేర్ అని. సమ్వేర్ వీ ఆల్ డేర్ టు టెల్ ది స్టోరీ ఏమో అనిపించింది. బట్ బేసికల్ దిస్ ఇస్ ఎమోషనల్ రైట్స్. ఎందుకు అదే చెప్పారు, లాజిక్ అన్నది ఉండదు. సో దర్ ఇస్ నో ఈక్వేషన్స్ ఆర్ ఆల్గరిథమ్స్ ఆర్ అనాలజీస్. లవ్కి ఇవేమి ఉండవు, మ్యాథ్ కాదు లవ్. సో దాన్ని ఎందుకు అన్న క్వశ్చన్ మార్క్ ఉండే సార్ అసలు లవ్కి. ఎందుకంటే లవ్ అవుతుంది. సో వై ఈజ్ సంథింగ్ దట్ ఈస్ సో ఫార్ ఫ్రమ్ లవ్. వై ఒక డాట్లా కనిపిస్తుంటుంది లవ్కి అంతే. సో ఐ థింక్ దట్ ఐ డెంట్ ఆన్సర్ యువర్ క్వశ్చన్, బట్ ఎట్ ఐ ఆన్సర్డ్. సో దట్ ఈస్ వాట్ అవర్ మూవీ ఈస్. లాజిక్స్ ఏమీ ఆన్సర్ చేయం, బట్ మీరు బయటకు వచ్చేసరికి ఎవ్రీథింగ్ విల్ బి ఆన్సర్డ్. న్యూ ఎక్స్పీరియన్స్ ఉంటుందా? ఖచ్చితంగా సార్. యూ లుక్ ఇన్ టు యువర్ సెల్ఫ్. అంటే మీ అందరి లైఫ్లో కనెక్ట్ అవుతాయి. ఓకే, అంతకుమించి చెప్పలేక హర్షిత్ గారు సార్, ఈ కథలో అంటే డైరెక్టర్ కానీ రైటర్ కానీ అందరికంటే మీరే బాగా ఎక్కువ ఇన్వాల్వ్ అయినట్టున్నారు. కథకి మొత్తం అన్నీ మీరే చెప్తున్నారు అందరికీ, ప్రాంప్టింగ్ కానీ. ఇన్వాల్వ్ అవడం కాదన్నా, వాళ్ళు నాకు ఏం చేసి చెప్పారో గుర్తు చేస్తున్నా. మీరు అన్ని క్వశ్చన్లు దాటే చేస్తుంటే వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంది, అందుకని గుర్తు చేస్తున్నా అంతే. అదే మీరు బాగా ఇన్వాల్వ్ అయ్యారు. ఇది టైటిల్ వచ్చేటప్పటికి లవ్ మీ అనే టైటిల్ ఎవరు తీసుకున్నారు? లవ్ మీ అనే టైటిల్ నాకు తెలిసి రాజుగారే. ఈ కథ ఐడియా కూడా ఫస్ట్ కూడా మాకు ఎగ్జైటింగ్గా కోవిడ్లో రాజుగారే మాట్లాడేవాళ్ళు. నాతో అనిష్తాతో కూడా ఈ కథ గురించి రాజుగారే ఎక్కువ మాట్లాడేవారు. తర్వాత మేము టేకప్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఇస్, నాకు ఇందాక టెంపుల్ డైలాగ్ చెప్పా కదా, అది నచ్చింది. అది నచ్చి తనకు చెప్పాక ఇట్లాంటి చిన్నవి చాలా పెట్టుకున్నాడు అతను. అంటే యూనిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ ద క్యారెక్టర్ కానీ కొన్ని కానీ తను రాసుకుని నాకు బాగా నచ్చింది. సో అది పట్టుకొని విడిడ్. ఇంకా రాజుగారు ఇంకో క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా కానీ రాజుగారు లేరు. అంటే చాంబర్ కానీ ఇప్పుడు థియేటర్స్ నిన్నటి నుంచి ఏదో ఒక టాపిక్ అయింది. సో మీరు అంటే నేను అడిగి మీ క్వశ్చన్, మీ సినిమాని ప్రమోట్ చేసుకోవడం కోసం మీరు ఎవరినైనా కన్సల్ట్ చేస్తున్నారా? సింగిల్ థియేటర్ ఓనర్స్ వాళ్ళని మీరు ఏమైనా మాట్లాడుతున్నారా? లేదు వస్తారులే అనుకుంటున్నారా? లేదన్న, ఇప్పుడు మై ఫిలిం హౌ మెనీ థియేటర్స్ ఐ డూ రిక్వైర్డ్, యూ టెల్ మీ హౌ మెనీ థియేటర్స్ ఐ రిక్వైర్. మీరు మీడియాలో ఉన్నారా, ఎంత కావాలి నాకు? 30% 40% అంతే కదా. సో ఉన్నదానికి మాకు మీటింగ్స్ జరుగుతున్నాయి, మాట్లాడుకుంటున్నాం, దాన్ని ఎలా చేసుకోవాలి ఏంటి అనే దానికి వీఆర్ డూయింగ్ ఇట్ యాజ్ పర్ ట్రేడ్ విల్ గో. వైష్ణవి గారు, సో మీరు యాజ్ ఏ తెలుగు అమ్మాయి, సో మూవీస్ అరౌండ్ 30sలో హీరోయిన్ ఛాన్స్ వచ్చింది. ఎవరికో కానీ అవకాశం రాదు. టీనేజ్లో కానీ లేదా బిలో 20 వస్తుంది. సో చాలా కష్టపడ్డ తర్వాత మీరు ఒక హీరోయిన్ అయ్యారు. అది నిలదొక్కుకోవడానికి ఆ గ్లామర్ మెయింటెనెన్స్ కావచ్చు, అదంతా చేస్తున్నారు. సో ఇప్పుడు యాజ్ ఏ తెలుగు అమ్మాయి మీరు ఏం చెప్తారు ఇండస్ట్రీ గురించి? అలాగే లాస్ట్ టైం అల్లు అర్జున్ కూడా మీ గురించి మాట్లాడారు. ఆయనతో ఏమైనా సినిమా వస్తుందా? ఆయనతో సినిమానా? ఇప్పుడైతే ఏం లేదండి, ఒకవేళ వస్తే. సో ఇండస్ట్రీ ఎలా ఉంది తెలుగు అమ్మాయిలకి? చాలా కొత్తగా ఉంది. అండ్ మనం అనుకుంది చేయడానికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యాజ్ అ యాక్టర్ చాలా చేయాలనుకుంటాను. నేను ఈ వేలో నేను అంటే హౌ డు ఐ కన్వే? సో ఓకే, లేడీ ఓరియంటెడ్ మూవీస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ నుంచి? నా నుంచా? మేబీ ఇన్ ఫ్యూచర్ మేబీ చేయొచ్చు.
ఎందుకు ఇది ఎందుకు- సెకండ్ ఎందుకు మూవీ అంత బేబీ భయపడుతున్నారు? అంత హిట్ అయింది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎందుకు రావట్లేదు? లేదండి, నాకు ఫస్ట్ ఇంకా నాకు కెమెరా ఫియర్, స్టేజ్ ఫియర్ ఇవన్నీ ఉన్నాయి. ఫస్ట్ ఎవరనేది నాకు క్వశ్చన్ వైష్ణవి అనగానే నేను లోపల స్టార్ట్ అయిపోతుంది. ఫోన్స్ నేను థ్యాంక్ యూ. ఎస్ సార్. రవి బ్రో, సో మీరు రవి గారు వాళ్ళు అలానే అరుస్తారు. నేను క్వశ్చన్ అడుగుతా. ఫస్ట్ టైం ఒక యాక్టర్ని చూస్తే భయపడ్డా వారం రోజులు విరూపాక్ష తర్వాత. అందులో కోడిని తినేశారు, నోట్లో పెట్టి కోడిని తినేశారు కదా, ఇందులో ఏం తిన్నారు? ఇందులో నాకు ఇచ్చిన సీన్స్ తిన్నాను బ్రో. సో ఒక వెర్సటాలిటీ అనేది కొందరు యాక్టర్లో ఉంటుంది. రీసెంట్ టైమ్స్లో మీలో కనిపించింది అది. థ్యాంక్ యూ సో మచ్. సో ఐ హోప్ ఈ సినిమాకి మీరు ప్లస్ అవుతారు అనుకుంటున్నాను. నా 100% ఇచ్చాను బ్రో. సో డెఫినెట్గా మీకు ఇది కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, సో ఆ సినిమాలో చాలా భయపెట్టారు కదా విరూపాక్షలో. ఈ సినిమాలో ఏ రేంజ్ వరకు మీ క్యారెక్టర్ని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే ఆ సినిమాలో భయపెట్టే క్యారెక్టర్ చేశా కదా, ఈ సినిమాలో ఏంటంటే ఒక కామన్ మ్యాన్. ఇప్పుడు మీరు ఒక దెయ్యంతో ఎలా రిలేట్ అవుతారో, సో సేమ్ నేను మీలాగా అనమాట, ఒక కామన్ పర్సన్ లాగా. సో హీరోకి బ్రదర్గా చేస్తున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటుంది, మీరు డెఫినెట్గా నచ్చేటట్టే ఉంటుంది. ఓకే, ఆశీష్ గారు. ఆశీష్, సో మీరు ఫస్ట్ రౌడీ బాయ్స్ క్యారెక్టరైజేషన్, ఆ కామెడీ, ఆ యేసుప్రభు పాటలు కానివ్వండి, తర్వాత నెక్స్ట్ ఒకటి సినిమా అనౌన్స్ చేశారు, సాంగ్స్ బాగున్నాయి, మీ హెయిర్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, షెల్ఫిష్ అని. సో అది కాకుండా మళ్ళీ ఈ సినిమా రిలీజ్ అవుతుంది, అది ఎప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? షెల్ఫిష్ అది ఈ సినిమా అయిపోయాక అది అది వస్తుంది. యా ఆశీష్, ఇందులో మీరు ఏది వద్దంటే అదే చేసే క్యారెక్టర్ కదా, కానీ రియల్ లైఫ్లో అలా ఏదైనా చేసి దిల్ రాజు గారితో కానీ మీ ఫాదర్తో కానీ ఏది చెప్తే అది చేస్తా, ఏది వద్దంటే అది చేయండి. మీ ఫాదర్తో ఏదైనా తిట్లు తిన్న సందర్భాలు ఏమన్నా? అంటే కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు అన్నీ మనం ఏం చెప్తే అది చేస్తామా మనం? పేరెంట్స్ చెప్పింది రోజు తిట్లు తినడమే, ఫుడ్ తినేది. నేను రోజు బిర్యానీ తినేవాడిని. సో అంటే నేను ఓవర్ ఈటర్ నేను కొంచెం. సో అలా తిట్టేవాళ్ళు, కానీ మరీ అంత సీరియస్గా ఏం చేయలేదు. ఆశీష్ గారు, ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. సో వాట్ యు సే సార్ట్ ఆఫ్ ఎంట్రన్స్ రన్నింగ్ టువర్డ్స్ డేంజర్, అండ్ మీ ఫ్రెండ్స్ చాలామంది చెప్పారు ఈ మూవీ క్యారెక్టర్స్లో. సో ఇది చెయ్యొద్దు అంటే నేను చేస్తాను ముందుకు వెళ్తున్నారు కదా. సో ఈ మూవీలో మీరు దెయ్యాన్ని లవ్ చేయడం అంటే ఆ అమ్మాయి ఎలా చనిపోయిందో ఇన్వెస్టిగేషన్ చేస్తారా, లేకపోతే నిజంగానే లవ్ చేస్తారా దెయ్యాన్ని? అంటే ఆ అమ్మాయి ఎవరు అనేది తెలిసే దాంట్లో నేను లవ్ చేస్తానా, ఇన్వెస్టిగేట్ చేస్తానా అనేది May 25th రోజు చూడండి. ఇప్పుడు చెప్పేస్తే కష్టం. ఓకే, వైష్ణవి గారు అండ్ దట్స్ ద ప్రాసెస్. అది సినిమా ఎండ్ అయ్యే లోపు ఏం జరుగుతుంది అనేది మీరు కథ అడుగుతున్నారు ఏంటో, సో నేను అది చెప్పలేను ఇప్పుడు. ఐ మీన్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉండాలి కదండి ప్రతి మూవీలో. మనం ఎట్లాంటి సూపర్ న్యాచురల్ అడిగారంటే అది ఇంట్రెస్టింగ్ అనే కదా ఎలిమెంట్. సో మీకు ఇంట్రెస్ట్ వచ్చిందనే కదా, అంటే ఆడియన్స్ క్యూరియాసిటీ పెరగాలి కదా. అంటే ఇప్పుడు అది చెప్పాను అనుకోండి, కొంచెం లీక్ ఇచ్చినట్టు అయింది. దాని తర్వాత నాకు మా డైరెక్టర్కి 1.5 hour నాకు డిస్కషన్ ఉంటుంది. దాని బదులు అంటే మీరు చెప్పిన ప్లాట్లో వెళ్తుంది ఈ సినిమా, కానీ వీడు లవ్లో పడతాడా, ఏమైద్ది, అసలు ఏం జరుగుద్ది అనేది సినిమా, అసలు ఏంటి అనేది సినిమా. వైష్ణవి గారు, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో బ్యాక్ టు బ్యాక్ మీ సినిమా సెలక్షన్ చాలా బాగుంది. అండ్ బేబీ తర్వాత ఇప్పటివరకు మీరు ఎన్ని స్టోరీలు వినుంటారు? లైక్ ఒక ఇమీడియట్గా విన్నదైతే ఇదే సార్. ఇదే అంటే చాలామంది ఒక సినిమా